జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు అనగానే అటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఇంత ఉత్కంఠగా ఎదురు చూశారు. అందులో ఏం మిరాకిల్స్ ఉంటాయని, అందులోనూ వైసీపీ కొంచెం ఓడిపోయే దశలో ఉన్న నేపథ్యంలో అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు. కానీ పాత వాటినే కొనసాగిస్తాం తప్ప దాదాపుగా కొత్తవేమీ మేము ఇవ్వము అని జగన్మోహన్ రెడ్డి గారు నేను మేనిఫెస్టోలో తేల్చేశారు. దాని ప్రతిపక్షాలు అది మేనిఫెస్టో కాదు మాయలఫెస్టో అని చెప్పి విమర్శలు చేస్తున్నాయి. ఏంటంటారు? నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? జగన్మోహన్ రెడ్డి ఎంత మొండాడో అర్థమవుతాం. ఆయన పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు. అంటే ఏంటి? నన్ను చూసి ఓటేయాలా, నా డబ్బు చూసి ఓటేయాలా, నా మేనిఫెస్టో చూసి కాదు. ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా టెంప్ట్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6 అందరిలో కూడా నీకు ఆశలు రేపుతాను. అసలు ఎక్కడ చూసినా సూపర్ 6. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఇంకొక 6, అదొక షర్ట్ ప్రణాళిక అని చెప్పి ఒక 12 ఇవాళ ప్రజల్లో చర్చ అవుతున్న దాంట్లో రేపు కూటమి మేనిఫెస్టో కూడా రేపు రాబోతాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో ప్రజలు ఏం చేస్తారు? బేరీజ్ వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత మూర్ఖంగా వెళ్ళాడు అని ఇవాళ తెలుగుదేశం, జనసేన వాళ్ళు ప్రజలే కాదు, వైసీపీ కూడా డిఫెన్స్లో పడింది. ఫీజులు తీసేశాడు. ఏది? ఈ మేనిఫెస్టో ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఫీజులు తనే తీసేసుకున్నాడు. ఇంకా ఫ్యాన్ ఏం తిరుగుద్దంటావు? ఈ మేనిఫెస్టో దెబ్బకి ఫీజులు పోయాయి ఫ్యాన్కి అన్నమాట. ఇప్పుడు ఆయన నుంచి ఆశించారు. మనం కూడా నీకు గుర్తుండే ఉంటుంది. ఏది? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి జీవో ఇచ్చాడో వెంటనే ఆంధ్రప్రదేశ్లో కొన్ని దినపత్రికల్లో మీడియా కూడా వచ్చింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు, అసలు జీవో కూడా తయారైపోతుంది, ముందే చంద్రబాబు సూపర్ 6 కన్నా ముందే ఇక్కడ ఫ్రీ బస్సు వస్తుంది అనుకున్నారు. చెప్పారు ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా డిస్కషన్లో, నీకు ఆ సమీక్షల్లో పెట్టేద్దామండి అంటే ఏంటి పెట్టేది పా అన్నాడు. పెట్టాల్సిన అవసరమే లేదన్నాడు. అంటే చూడు ఎంత ధీమానో, ఎంత మొండితనమో, ఎంత మూర్ఖత్వమో. తన మూర్ఖత్వానికి ఇవాళ పార్టీని బలిపెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం నీకు మొన్న అవినాష్ రెడ్డి ఇష్యూలో కనపడింది. అవును, అవినాష్ రెడ్డి వేలు విడిచిన బంధుత్వం కోసం రక్తబంధం చెల్లెళ్ళనే రోడ్ల పాలు చేసి ఒక గుంత తవ్వుకున్నాడు. ఆ మూర్ఖత్వాన్ని మించిన మూర్ఖత్వం ఈ మేనిఫెస్టో. ఎందుకంటే తెలుగుదేశం సూపర్ 6 అంటే భయం కనపడుతుంది. నిన్న ప్రెస్ మీట్, అదేంటి ప్రెస్ మీటేనా? అవును, మేనిఫెస్టో విడుదల చేయడానికి ప్రెస్ మీటేనా? మీటింగ్, ఒక మీటింగ్లో పెట్టాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడంటావు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడని కదా. ఇప్పుడు ఇంతవరకు దేశ చరిత్రలో 75 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రిగా ఉన్న దీంట్లో మేనిఫెస్టో విడుదలకి మీడియాను పిలిచినప్పుడు అసలు ఆయన మేనిఫెస్టోలో ఏం చేస్తానన్నది చెప్పకుండా సూపర్ 6 గురించే మాట్లాడాడు. గుర్తుంది కదా, నువ్వు చూసావుగా ప్రజెంటేషన్. ఏమంటాడు? అసలు సూపర్ 6 అని అంటున్నాడంటే సూపర్ 10 అంట, సూపర్ 6 అంట. చంద్రబాబు భయం కనపడతల్లా. ఆయన దాకా వెళ్ళింది ఆ భయం. సూపర్ 6 ఫీవర్ వచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి అన్నమాట. అంతగా సూపర్ 6లో అంశాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళింది తెలుగుదేశం, జనసేన. ఇప్పుడు మనం అనుకున్నది ఉచిత బస్సు ప్రయాణం. కర్ణాటకలో అక్కడ మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ పెట్టాడు, మహిళలు బ్రహ్మాండంగా ఇవాళ. ఇక తెలంగాణలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం. నీకు నెలకి 750 రూపాయలు ప్రతి వర్కింగ్ ఉమెన్. నీకెంత అది ఉపయోగం? అది ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ప్రశ్న ప్రజల్లో ఇవాళ కలర్ పుచ్చుకుంటారన్నమాట. అదే కాదు, ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టోలో ఏం పెట్టాడు? ఏదో ఒక 3500 ఇస్తానన్నాడా పెన్షన్? అవును, 500 పెంచుతానన్నాడు. ఆ 500 కూడా ఎప్పుడు? 28, 29, 250 అంటే ఏంటి? భిక్ష వేస్తున్నాడా? దిగిపోయే ముందు పెంచుతానని చెప్తున్నాడు. 3500 ఎప్పుడో ఆయన దిగిపోయేటప్పుడు దానికోసం ఆశపడతారా? చంద్రబాబు ఫస్ట్ సంతకం దాని మీదే అంటున్నాడు. ముఖ్యమంత్రిగా 4000కి ఆశపడతారా? అదే కాదు సుధా, ఇప్పుడు ఏంటంటే నీకు ఫస్ట్ మంత్ 7000 ఇస్తారంట.
అంటే 4,000 పెన్షన్తో పాటు పాత 3 నెలలకి 1000 చొప్పున అదొక 3,000, ఇదొక 4,000, 7,000 ఎప్పుడు ప్రమాణ స్వీకారం నెలలో వచ్చేస్తాయి. ప్రతి వృద్ధులకు, ప్రతి వితంతువు కానీ, ఒంటరి మహిళలకు కానీ 7,000 ఒక్క నెలలో. తర్వాత నెల నుంచి 4,000 ఎటు ఓటేస్తారంటావు? అంతేకాదు అసలు ఆయన మొత్తం ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లోనే చెప్పారు మోసం గురించి. అది మేనిఫెస్టో కాదండి, మోసఫెస్టో అన్నావు. కొత్త పదాలు పుడుతున్నాయన్నమాట. మాయఫెస్టో అన్నారు మొన్న ఎవరు. ఏం ఫెస్టో ఏమో కానీ నీకు ఇస్తానన్నది కూడా 1,50,000 అన్నాడు. అది కూడా ఎప్పుడు పాత 75,000 కలిపి. జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన. పాతవి కూడా కలిపి అని చెప్పట్లా. యాక్చువల్లీ చాలా ఛానల్స్లో రెట్టింపు అని బ్రేకింగ్స్ వేశారు. ఒక గంట తర్వాత బ్రేకింగ్స్ మారినాయి మళ్ళీ. అవును, ఇవాళ సాక్షిలో కూడా మళ్ళీ 75,000 వేసుకున్నారు. కానీ చెప్పటం ఎలా చెప్పాడు? 1,50,000. అవును. అంటే ఎంత తీపి కబుర్లు చెప్తాడంటే చాక్లెట్ కబుర్లు అనమాట. జగన్మోహన్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అని. ఇవాళ 5 ఏళ్ల మేనిఫెస్టోలో ధనుంజయ్ ఎన్ని హామీలు అమలు చేశామన్నాడు. ఎవరా ధనుంజయ్? 95% అన్నాడు ఫస్ట్. తర్వాత ధనుంజయ్ 99% అనో ఏదో అందిస్తే 99.5%. జనం కాదు అసలు, వాళ్ళ సొంత చెల్లె నగ్నంగా నిలబెడుతోంది బట్టలు ఇప్పి. ఏమని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టింది. మద్య నిషేధం ఏది జగనన్న అని అడిగింది. బూమ్ ప్రెసిడెంట్ మెడల్. 1,56,000 కోట్ల మద్యం అమ్మి 42,000 కోట్ల మద్యం సొమ్ము తిన్నావే, అదా మద్య నిషేధం అని అడుగుతుంది. సిపిఎస్ ఏది? 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న పెద్ద మనిషి ఆ 2,30,000 ఎందులో పెట్టాడు? ఇప్పుడు సచివాలయ సిబ్బందిలో పెడుతున్నాడు. అది కూడా కరెక్ట్ ఫిగర్ కాదు. సచివాలయ సిబ్బంది ఎంతమంది? 1,40,000. పోనీ వాలంటీర్లు కూడా కలిపితే 4 లక్షలు అవుతారు. అటు 4 లక్షలు చెప్పడు, ఇటు 1,40,000 చెప్పడు. 2,30,000 వాళ్ళ ఖాతాలో వేశాడు. పూర్తి చేసే ఉద్యోగాలు అంటాడు. కానీ మేనిఫెస్టోలో ఆయన ఒక మాట స్పష్టంగా చెప్పాడండి. 19లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అని ఒక మాట చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ ద్వారా ఒకటి భర్తీ చేయలే. వాళ్ళ నాయకులు ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. అవును, ఏది ఉద్యోగాల భర్తీ? యువతలో అశాంతి. ఇవాళ యువతరం రగిలిపోతుంది. ఏ యువతరం అయితే తెలంగాణలో కేసీఆర్ని కుర్చీల నుంచి లాగి కింద పడేశారో, ఇప్పుడు అదే యువత ఆంధ్రప్రదేశ్లో తిరగబడుతుంది. ఎందుకంటే నీకు 30 లక్షల మంది నిరుద్యోగులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి వాళ్ళు. కానీ దేశంలో నిరుద్యోగం 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24%. అవును, వలసలు పోతున్నారు. ఇదా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో? ఇదా ఆయన 99.5% అమలు చేయటం అనేది ధనుంజయ చెప్పాలి. ఇవాళ ధనుంజయ రెడ్డి గారు అసలు ఆయన వదిలేశాడు సీనియర్ ఐఏఎస్ అనే ఇది. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనమాట. కండవాగా ఒప్పుకోవడం ఒకటే లేటు. ఇవాళ ప్రజల ముందు ఉన్నది ఏంటంటే తెలుగుదేశం సూపర్ 6, ఇప్పుడు ఈ వైసీపీ మేనిఫెస్టో. ఆయన ప్రతి మహిళకి 1,500 ఇస్తానంటున్నాడు. ఈయన అసలు 0. అక్కడ ఉచిత సిలిండర్లు ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్లు అంటే సుధా ఎంత ఆదా? 3,000 అన్నట్టే కదండి మామూలుగా. అరే 3,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి మహిళ. ఇవాళ ఇంకా బర్డెన్ ఏముంటుంది ఆ కుటుంబం మీద? కనీసం జగన్మోహన్ రెడ్డి నేనేమనుకున్నానంటే ఒక 4 సిలిండర్లు ఫ్రీ ఇస్తాడు అనుకున్నా. అంటే వాళ్ళు 3 ఇస్తానన్నారు కదా, మనం 4 ఇద్దాం అనుకుంటే అసలు దాని గురించే మాట్లాడు. అంటే ఎంత మొండితనం, ఎంత మూర్ఖత్వం. అంటే ఏంటి? ధీమానా? నేను ఏది చెప్పినా జనం నమ్ముతారు, నాకే ఓట్లేస్తారు అనే బరి తెగింపు మేనిఫెస్టోలో ఇవాళ కనపడింది. ఒక మొండి ఫెస్టో అది, మేనిఫెస్టో కాదు. ఇవాళ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ప్రజలు ఆలోచించేది వాళ్ళు ఇది ఇస్తా ఉన్నారు, నువ్వు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇస్తావా లేదా? ఇప్పుడు వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నువ్వెందుకని అనౌన్స్ చేయలేదు? ఆయన ప్రతి మహిళకి 1,500, నువ్వు 2,500 ఇవ్వచ్చు కదా. ఆయన వృద్ధాప్య పింఛన్ 4,000 చేస్తానన్నాడు, నువ్వు 4,500 అనాలా?
ఆ, పింఛన్ విషయంలో ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 4,000 పై చిలికే చెప్తాడని అందరూ భావించారు. కానీ ఒక 500 తక్కువే చెప్పాడు. ఆల్రెడీ ప్రతిపక్షం 4,000 చెప్పాక కూడా ఏంటి అంటే నేను ఇవ్వకపోయినా నాకు ఓట్లేస్తారనా? అంటే నా డబ్బుతో ఓట్లను కొంటాను, నా మద్యంతో ఓట్లని పారిస్తాను. గోవా నుంచి మద్యం అంట. ఎక్కడ ఎక్కడ గోవా, ఎక్కడ పిఠాపురం? గోవా మద్యం ఇక్కడికి తీసుకొచ్చి వదులుతున్నారంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంటే మద్యం బాబులకు అది శుభవార్తలేండి. పాపం ఈ మద్యం తాగి అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇప్పుడన్నా కొద్ది మంది గోవా మద్యం దెబ్బకి 2014లో సర్వేపల్లిలో కళ్ళు పోయాయి, చచ్చిపోయారు. దాని మీద కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద, చంద్రమోహన్ రెడ్డి దాని మీద కేసు ఇప్పటికి కూడా ఇంకా అది లాక్కొస్తూనే ఉన్నారన్నమాట. అతని వాయిదాలు. వాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గోవా నుంచి 2014లోనే తెచ్చారు మద్యం, కళ్ళు పోగొట్టారు, చంపేశారు. ఇప్పుడు ఆ గోవా మద్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కాకాని గైడ్లైన్స్లో మొత్తం దించాడు అనమాట. ఏది గోడౌన్లు ఇవాళ నియోజకవర్గాల్లో గోవా మద్యం అదే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు అనుకుంటున్నారు. కానీ ఎన్ని ప్రాణాలు బలిపెడతారు, ఎంతమంది కళ్ళు పోగొడతారు. ఇప్పటికే 25% మంది లివర్ చెడిపోయింది. ఏది పురంధేశ్వరి పెట్టింది కదా పెద్ద పిటిషన్. అలా వాళ్ళ చెల్లే తిడుతోంది కదా షర్మిల. 25% మంది లివర్ చెడిపోయింది. మద్య నిషేధం చేసి కానీ ఓట్లు అడగనన్నాడు కదా. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు జగనన్న అని అడుగుతోంది ఆమె. ఎవరు? షర్మిల. ఇవాళ సూపర్ 6 భయం కనపడుతోంది అన్నది అందుకే. సూపర్ 6 కన్నా మించింది ఇవ్వు. ఏది డజన్ ఇవ్వు. నువ్వు డజన్ ఇవ్వాల్సింది కదా. డంబెల్ డజన్ అను. అది పోయి సూపర్ 6 చేస్తాడంట, సూపర్ 10 చేస్తాడంట. సూపర్ 6 అమలు చేయాలంటే 1,12,649 కోట్లు అవుద్ది. ఆల్రెడీ లెక్కలు కొట్టుకున్నాడు. సూపర్ 10 కనుక అమలు చేయాలంటే నేను ఇచ్చే ఈ స్కీములన్నీ కూడా కలిపి అమలు చేయాలంటే 1,56,000 కోట్లు అవుతుంది. అంటే భయం కదా. ఎక్కడ ప్రజలు చంద్రబాబు సూపర్ 6 వైపు ఆకర్షితులవుతారో అని ఆ ప్రజలని ఇతను అమలు చేయలేడు, 1,12,000 కోట్లు అవుద్ది, 1,50,000 కోట్లు అవుద్ది. వాళ్ళకెందుకు? అది ప్రజలకు అవసరమా? ఎంత అయితే మాకెందుకు? జగన్మోహన్ రెడ్డిని అడిగారా? అడగలేదు కదా ఎంత అయిందని. ఎక్కడి నుంచి తెచ్చామని కూడా అడగల ప్రజలు. సేమ్ ఏం జరుగుతుందంటే గతంలో కూడా ఇలాగే గోతిలో పడ్డారు. ఏది రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానంటే చంద్రబాబు అప్పుడు ఏమన్నాడు? బట్టలు ఆరేసుకోవాలి వైర్ల మీద అని చెప్పి దాన్ని అపహాస్యం చేశాడు. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు కదా. అప్పుడు చంద్రబాబు ఏమన్నా నేనే ఉచిత విద్యుత్ ఇస్తాను అంటే చంద్రబాబు గెలిచి ఉండేవాడు 2004లో. అప్పుడు ఆయన చేసిన తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సూపర్ 6 ఇస్తానన్నాడు చంద్రబాబు, నువ్వు డంబెల్ డజన్ ఇస్తానను, నీకు గుద్దుతారు ఓట్లు. అట్లా కాకుండా సూపర్ 6 లేదు, పాడు లేదు, అమలు చేయలేడు అనేసరికి ఏం జరుగుతోంది? ఆయన గొయ్యి ఆయన దవ్వుకున్నాడు. దేవుడి స్క్రిప్టా?